ఈ వీడియోలో మనం 1952 అజిటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. 1952 అజిటేషన్ మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. 2 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న టాపిక్, ఒక 10 to 12 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే దీంట్లో జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ అవి ఇంపార్టెంట్. ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కీ పాయింట్స్ చెప్పి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనకి 1952 అజిటేషన్ కాజెస్ తెలియాలి. కాజెస్ చాలా ఉంటాయి. డామినేషన్ ఆఫ్ ఆంధ్ర పీపుల్, వాళ్ళు చాలా హ్యూమిలియేటింగ్ గా ఇన్సల్టింగ్ గా మాట్లాడతారనమాట. అప్పటికే విశాలాంధ్ర అన్న నినాదం పుంజుకుంటది. అయితే విశాలాంధ్రలో ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళతో కలిసి ఉండాలని ఉంటుంది. అట్లాంటప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళతో మంచి మాట్లాడాలి, కానీ చాలా ఇన్సల్టింగ్ గా హ్యూమిలియేటింగ్ గా మాట్లాడతారు. సో డామినేషన్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఒక మెయిన్ కాజ్. మనకి విశాలాంధ్ర నినాదము, వాళ్ళ డామినేషన్, వాళ్ళ ఇన్సల్ట్. అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఒక స్పీచ్ ఇచ్చుకుంటూ మీరు మాతో కలిసి ఉంటేనే మీకు మంచిది, మీరు అన్సివిలైజ్డ్, లేకపోతే మీరు బతకలేరు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ చాలా ఇన్సల్టింగ్ ఉంటాయి. అదొక రీజన్. దాని తర్వాత వాళ్ళ డామినేషన్ ఎంప్లాయ్మెంట్ లో కానీ కల్చరల్ స్పియర్ లో వాళ్ళ డామినేషన్. 1938 వందే మాతరం మూవ్మెంట్ అప్పుడు మన స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ అడిగితే ఇవ్వకపోవడము, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుండి అంటే వయలెన్స్ తట్టుకోలేక ఆంధ్రాకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎకనామిక్ ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇవన్నీ కారణాలు యాడ్ అవుతాయి. కానీ మెయిన్ ట్రిగర్ ఏమైతే ఉంటుందో, అంటే ఎక్కడ నుండి అజిటేషన్ స్టార్ట్ అవుతుంది, ఏ ఇన్సిడెంట్ వల్ల, ఆ ట్రిగర్ మాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ముల్కీ టీచర్స్. ఈ మాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ముల్కీ టీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరుగుతుంది? వరంగల్లో జరుగుతుంది. సో అందుకనే మనం దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది అంటే వరంగల్లో స్టార్టింగ్ పాయింట్. ఎవరు స్టార్ట్ చేశారు? టీచర్స్ ట్రాన్స్ఫర్ కి స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతారు. సో స్టూడెంట్సే స్టార్ట్ చేస్తారు అజిటేషన్. వరంగల్లో స్టార్ట్ అవుతుంది. ప్లేస్, వై, వెన్, హూ, ఇవి ఇంపార్టెంట్. సో వై, హూ, వెన్, వేర్, హూ అన్నది ఇంపార్టెంట్. వెన్ జులై 1952లో స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అయితే మనకి దాని తర్వాత నెక్స్ట్ ఈ 1952 అజిటేషన్ కి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు తెలియాలి. ఉదాహరణకి స్టూడెంట్స్ ఒక జేఏసీ ఫామ్ చేస్తారు, దాని కన్వీనర్ ఎవరు? బుచ్చయ్య. అట్లాగే సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కాబట్టి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్ శివ్లాల్ ఉంటారు, ఆయన పేరు తెలియాలి. దాని తర్వాత మనకి జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు రిప్రజెంట్ చేశారు, ఎవరిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు, డాక్టర్ పేరు ఎవరైతే ఇప్పుడు నా సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ లో చనిపోతారు, చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ బాడీస్ కోసం అని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే బాడీస్ ఇవ్వడానికి డిలే చేస్తారు. అజిటేటర్స్ కి కోపం వచ్చి అక్కడ ఒక డాక్టర్ ని కొడతారు, ఆ డాక్టర్ పేరు. ఇట్లా మనకి కొంతమంది పేర్లు, వాళ్ళ రోల్ ఏంటి అజిటేషన్ లో అన్నది తెలియాలి. కొన్ని డేట్స్ ఇంపార్టెంట్. ఎట్లాంటి డేట్స్ అంటే సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, డెడ్ లైన్ పెడతారు స్టూడెంట్స్. ఈ డెడ్ లైన్ లోపు గవర్నమెంట్ మా డిమాండ్స్ ని అంగీకరించకపోతే మేము అజిటేషన్ స్టార్ట్ చేస్తాము అని, ఆ డెడ్ లైన్ ఏంటి, ఇట్లాంటి డెడ్ లైన్స్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది, అది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మనకి దీని అవుట్కమ్ 2 కమిటీస్, ఒకటేమో కేబినెట్ సబ్ కమిటీ, ఇంకొకటేమో పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. అయితే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏమనింది, దాని రిపోర్ట్ లో ఏం చెప్పబడింది, కన్క్లూషన్స్ ఏమిచ్చింది పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ, దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవన్నీ మనకి 1952 అజిటేషన్ కి సంబంధించినవి. దీని మీద మీకు స్టేట్మెంట్ బేస్డ్ రావచ్చు, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ రావచ్చు, పేరింగ్ అడగచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. సో అన్ని క్వశ్చన్స్ కి పాసిబిలిటీ ఉంది, కానీ తిప్పి అవే 15 పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ ఏందో చూద్దాము. ట్రిగర్, నేను ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్ రీజన్ ఎందుకు అంటే ఇది, ఇక్కడ 180 టీచర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ నేమ్ ఏంటి ఇంపార్టెంట్ అంటే పార్థసారథి, డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వరంగల్. ఈయన ట్రాన్స్ఫర్ చేశారు అని. ఈయన నేను నాన్ ముల్కీ కాదు ముల్కీ అంటాడు, కానీ నాన్ ముల్కీ అన్నది క్లారిటీ ఉండదు. తర్వాత అదొకటే కాకుండా సెంట్రల్ మిడిల్ స్కూల్ హన్మకొండ ప్రిన్సిపల్ రషీద్ అల్ హసన్ చనిపోతారు. ఆయన పార్థసారథి పెట్టిన ఒత్తిడి వల్లనే చనిపోయారని చాలా మంది నమ్ముతారు. ఈ 2 కారణాల వల్ల అజిటేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంపార్టెంట్ రీజన్ అయితే మాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టీచర్స్. టైమ్ లైన్ లో మనకి ఈ ఫస్ట్ ర్యాలీ ఎక్కడ తీశారు, హనుమకొండ క్రాస్ రోడ్స్, ఇక్కడ నుండే మొదలవుతుంది. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఎప్పుడు అవుతుంది హైదరాబాద్ లో, అది ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అయిన రోజు ఎవరు
ప్రిసైడ్ చేస్తారు సికింద్రాబాద్ మేయర్ తిమ్మరాజు. అయితే ఎమ్మెల్యే గోపాలరావు ఇగ్బోటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ద మెయిన్ ఇష్యూ వాజ్ హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ కెన్ ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ అండ్ దే షుడ్ నాట్ టార్గెట్ నాన్-ముల్కీస్ అండ్ బికమ్ రెవల్యూషనరీ ఆర్ యాంటీ సోషల్. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు 1952 అజిటేషన్ టైంలో అని అడుగుతారు, అది ఇంపార్టెంట్. తర్వాత స్టూడెంట్ జేఏసీ 28 జూలై రోజున ఫామ్ అవుతుంది. వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్స్ ఏంటి? 3 ఉంటాయి. ఒకటి క్యాబినెట్ కమిటీని అపాయింట్ చేయడము, అపాయింట్ చేస్తున్నట్టుగా చీఫ్ మినిస్టర్ పబ్లిక్ గా ప్రకటించడం, తర్వాత రిక్రూట్మెంట్ ముల్కీ రూల్స్ పరంగానే రిక్రూట్మెంట్ జరగాలని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం, నాన్ మిల్కీస్ ఎక్కడెక్కడ అయితే అపాయింట్ అయిందో వాళ్ళని తీసేయడం. ఇవి 3. తర్వాత డెడ్ లైన్ ఏది పెట్టిండ్రు అంటే 27 ఆగస్ట్ 1952ని డెడ్ లైన్ లాగా పెడతారు. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ చదివేటప్పుడు కాలేజ్ గురించి కూడా తెలియాలి. ఆ కాలేజ్ ని కట్టింది నిజాం మహబూబ్ అలీ ఖాన్ 6th అసఫ్జాయి. దాని ఫస్ట్ సిటీ స్కూల్, దాని పేరు మద్రాస్ దార్ ఉల్ ఉలూమ్. దాని తర్వాత దాన్ని మళ్ళీ వేరేగా మారుస్తారు యాజ్ ఎర్లీ యాజ్ 1865. లేటర్ ఆన్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ సిటీ హై స్కూల్. సిటీ హై స్కూల్ నుండి అది సిటీ కాలేజ్ అవుతుంది. 1921లో ఈ బిల్డింగ్ ని కట్టడం జరిగింది. దాని తర్వాత 1929లో సిటీ హై స్కూల్ ని సిటీ కాలేజ్ చేయడం జరిగింది. ఇది మీకు కల్చర్ లో ఇంపార్టెంట్. కల్చర్ లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే 3rd సెప్టెంబర్. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ చాలా సింపుల్. హైదరాబాద్కి వచ్చేసరికి అజిటేషన్ సీరియస్ అవుతుంది. హైదరాబాద్కి వచ్చినాక స్టూడెంట్స్ స్లోగన్స్ గో బ్యాక్, నాన్ ముల్కీస్ గో బ్యాక్, ఇవన్నీ స్లోగన్స్ రేస్ చేస్తారు. అయితే వాళ్ళు స్లోగన్స్ రేస్ చేయడము, ర్యాలీలు తీయడము, ప్రొటెస్ట్లు చేయడం చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ప్రొటెస్ట్లు చేయొద్దు అని అపీల్ చేస్తారు. వీళ్ళు ఇంకో కొన్ని ఎక్కువ చేస్తారు. నెక్స్ట్ పోలీసు ఏం చేస్తారంటే లేదు మీరు ప్రొటెస్ట్ చేస్తే మేము అరెస్ట్ చేస్తామంటారు. వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చేస్తారు. సిటీ కాలేజ్ రోజు 3rd సెప్టెంబర్లో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే పోలీస్ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇష్యూ చేసింది ర్యాలీలు తీయొద్దని అని. మీరు ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది కదా, మేము ర్యాలీ తీస్తామని చెప్పి వాళ్ళు ర్యాలీ తీస్తారు. ఆ ర్యాలీ చాలా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. ఎందుకంటే సిటీ కాలేజ్ లొకేషన్ అట్లాంటిది, బేగం బజార్ అవన్నీ చుట్టుపక్కల ఉంటాయి. సో ఆ ర్యాలీలోకి జనరల్ పబ్లిక్ కూడా కలవడంతో ర్యాలీ సైజ్ పెరిగిపోతుంది. వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులకి స్టూడెంట్స్కి ఘర్షణ జరిగి పోలీసులు ఫైరింగ్ చేస్తారు. అందులో మనుషులు చనిపోతారు. సో అందుకనే సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ పీక్ అని అంటాం. అంటే బ్లడ్ షెడ్, చనిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అన్నది ఇంపార్టెంట్. పాలిటీషియన్స్ చాలా మంది ఆపడానికి ట్రై చేస్తారు స్టూడెంట్స్ని ర్యాలీ తీయొద్దని. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు వెంకటస్వామి, మూల్చంద్, లక్ష్మీనారాయణ, కొండా లక్ష్మణ్ బాపూజీ. దాని తర్వాత నెక్స్ట్ మనకి చనిపోయిన వాళ్ళ పేర్లు ఇక్కడ అడగడం చాలా ఐఎమ్ నాట్ ష్యూర్, కానీ పేర్లు అయితే నేను ఇచ్చిన. కాసిం, షేక్ మహబూబ్, జమాలుద్దీన్, రాములు, వీళ్ళు 4 చనిపోతారు. మళ్ళీ ఇంకా 4 చనిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో బాడీస్ డిలే అయితే స్టూడెంట్స్ని ఆపే ప్రయత్నం ఎవరు చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. పద్మజా నాయుడు, జయసూర్య నాయుడు, డాక్టర్ వాగ్రే, వీళ్ళు 3 ఆపడానికి ట్రై చేస్తారు. ఇది వాగ్రే, WAGHREY, వాగ్రే. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏంటి అంటే సీఎం అఫీషియల్ కార్ వెళ్తుంటే దాన్ని కాలుస్తారు స్టూడెంట్స్. దానికి రెస్పాన్స్లో స్వామి రామానంద తీర్థ ఒక స్టేట్మెంట్ చేస్తాడు, పిల్లలు కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తున్నాయి ఇది అని. ఆ స్టేట్మెంట్ చేసిన ఒక 1 వీక్ ఆయన వరంగల్కి పోతే ఆయన కార్ని స్టూడెంట్స్ కాలుస్తారు. సో ఇక్కడ మనకి ఎవరు ఈ స్టేట్మెంట్ చేశారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వర్ బిహైండ్ ద స్టూడెంట్ అజిటేషన్, ఇది ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ చేసింది స్వామి రామానంద తీర్థ. 1952 అజిటేషన్ అప్పుడు పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు ఇవి చాలా ఇంపార్టెంట్. సయ్యద్ ఇఫ్తిఖార్ హుసేన్, ఇంకా బేగం సిద్దికీ జహాన్. దాని తర్వాత అవుట్కమ్ ఏంటి అంటే 2 కమిటీస్. ఒకటేమో క్యాబినెట్ సబ్ కమిటీ. క్యాబినెట్ సబ్ కమిటీ అనౌన్స్మెంట్ 7th సెప్టెంబర్ రోజు చేస్తారు. ఎవరెవరు సబ్ కమిటీలో ఉండే వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్, 4 మెంబర్స్. తర్వాత పింగల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది, 5th సెప్టెంబర్. ఎంక్వైరీ 19th సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. మీకు ఈ ఫస్ట్ పార్ట్లో ఎవరిని రిప్రజెంట్ చేశారు అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ని ఎవరు రిప్రజెంట్ చేశారు, తర్వాత పీడిఎఫ్ తరఫున ఎవరు రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఉంది చూడండి, అడ్వకేట్ జనరల్ రాజారాం అయ్యర్ అసిస్టెడ్ ద కమిషన్. నవాబ్ అస్కర్ యా జంగ్ appeared on behalf of all Hyderabad Students Federation. D. Deshmukh and Omkar Prasad appeared on behalf of PDF. So ఎవరు
రిప్రజెంట్ చేశారు కమిషన్ ముందు. కమిషన్ ఎవరోని ఇంటరాగేట్ చేసింది, దాంట్లో ఈ పేర్లు ఇంపార్టెంట్. శివ్ కుమార్ లాల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ నేమ్, ఎందుకంటే ఆయనను కొట్టిందనే పోలీస్ రిటాలియేషన్లో కాల్పులు జరుపుతారు. తర్వాత మనకి శ్రీరామ్ లాల్ ఇంపార్టెంట్, సిటీ కాలేజ్ ప్రిన్సిపల్. ఈ 2 పేర్లు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హయగ్రీవాచారి ఒక స్టేట్మెంట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి కమిషన్ ముందు. అసలు ఇదంతా గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే ప్రిన్సిపల్ రషీద్ అల్ హసన్ చావుతో స్టార్ట్ అయిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అని అడుగుతారు. తర్వాత హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్లో పోలీస్ ఫైరింగ్ కరెక్టా రాంగా, పాలిటీషియన్స్ రోల్ ఏంటి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కమిషన్ చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. చూడండి, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ పోలీస్ అండ్ గవర్నమెంట్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ ఫైరింగ్ రిజల్టెడ్ ఇన్ ద సెకండ్ ఫైరింగ్. సెకండ్ ఫైరింగ్ ఎప్పుడు జరుగుతుంది? సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ నెక్స్ట్ డే. ఆ బాడీస్ ఇవ్వడం డిలే జరగడము, అక్కడ వాయిలెన్స్ అవ్వడం అక్కడైతే. తర్వాత పోలీస్ ఫెయిల్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ వెన్ ఇట్ వాజ్ రిక్వైర్డ్. ఫెయిల్యూర్ ఆఫ్ టాక్స్ బిట్వీన్ ది అజిటేటర్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫర్దర్ అగ్రివేటెడ్ ది సిచ్యువేషన్. నేను ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను, ఇది ఇంపార్టెంట్. తర్వాత కమిటీ పోలీస్ ఫైరింగ్ కరెక్ట్ అని అంటది. ఎందుకు అంటే ఇది కాకపోతే ఏమంటది అంటే కొంచెం కాషియస్గా ఉండుంటే ఇంత డ్యామేజ్ జరగకపోయేది. కమిషనర్ కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్తుంది. రీజన్స్ ఐడెంటిఫైడ్ బై ద కమిషన్ ఫర్ ది అజిటేషన్ చాలా ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్ భయం ఒకటి, తర్వాత పాలిటీషియన్స్ ద్వారా వాళ్ళు మిస్లీడ్ అయి ఉంటారు అని చెప్పి కమిషన్ చెప్తుంది. దాని తర్వాత రామాచారి అనే ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తారు 1952 అజిటేషన్లో. ఆయన ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తారు. ఆ ఆర్గనైజేషన్ పేరు హైదరాబాద్ హిత రక్షణ సమితి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన యాక్చువల్లీ ఒక ఎమ్మెల్యే, మహారాష్ట్ర చించోలి నుండి ఎమ్మెల్యే. కాకపోతే ఆయన నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర, కానీ చించోలి కాన్స్టిట్యుయెన్సీ గుల్బర్గా నుండి ఆయన ఎమ్మెల్యేగా ఉండే. కాకపోతే 1952 అజిటేషన్ అప్పుడు రిజైన్ చేసి అజిటేషన్ని సపోర్ట్ చేస్తాడు. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్స్ చూడండి. కరెక్ట్ పేర్ ఆఫ్ పర్సన్స్ అండ్ గ్రూప్ రిప్రజెంటింగ్ అడ్వకేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్ అంటే ఎవరు రిప్రజెంట్ చేశారు, ఇదొకటి. తర్వాత ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ ఎవరు ప్రిసైడ్ చేశారు, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. తర్వాత రిపోర్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిలో ఏమేమి ఇచ్చారు. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ పోలీస్ అండ్ గవర్నమెంట్, ఇది ఉంది. ఫెయిల్యూర్ ఆఫ్ టాక్స్ బిట్వీన్ ది అజిటేషన్ అండ్ అజిటేటర్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, కరెక్ట్. పొలిటికల్ లీడర్స్ ట్రై టు మిస్యూజ్ ద సిచ్యువేషన్, కరెక్ట్. ఇవి 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆల్ ద పాయింట్స్ ఆర్ కరెక్ట్ ఉంటుంది. తర్వాత అసర్షన్ రీజన్ క్వశ్చన్. ద 1952 Mulki agitation started in Warangal because around 180 Mulki teachers were transferred at a time by the divisional inspector of schools in Warangal, correct. Tarvata which of the following incidents or ఇవన్నిట్లో ఏవేవి 1952 agitation కి సంబంధం ఉన్నాయి, అన్ని 3 సంబంధం ఉన్నాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ పాయింట్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. 1952 agitation నాకు సంబంధించి సరిపోతుంది. థ్యాంక్ యూ.